అసలు బీజ అక్షరాలు అంటే ఎన్ని వాటిని మనం పఠించవచ్చు అంటారు? బీజము అంటే ఏంది నాన్న? విత్తనము. విత్తనం. విత్తనం భూమిలో వేస్తే చెట్టు వస్తుంది, అవునా? అవును. ఇవాళ మహా వృక్షాలు పెద్ద పెద్దవి చూసి మీరు ఏమంటున్నారు? ఇది 100 సంవత్సరాల చెట్టు, 1000 సంవత్సరాల చెట్టు, 500 సంవత్సరాల చెట్టు, 100 చెట్టు అంటున్నారు ఆ చెట్టును చూసి. అవును. ఇవాళ మనమున్న సమాజంలో ఎటువంటి బీజాలు వేశారు, ఎటువంటి సమాజం మనం చూస్తున్నాం? స్వచ్ఛమైన మనసుతో మీరు విశ్వంలో ఒక బీజాన్ని నాటండి. ఇక్కడ ఏదైతే ఐసీయు అనే పాజిటివ్ ఎనర్జీ పాయింట్ ఉందో అది బీజంతో కూడుకున్నది. ఏ రకమైన బీజంతో ఐసీయు అయింది ఇది? నెగిటివ్ వేసి అవే మహావృక్షాలని మనం చూస్తూ ఆ నెగిటివ్ భావాలు మళ్ళీ ఇతనే అంటాడు, అబ్బా నెగిటివిటీ ఎక్కువైంది, మళ్ళీ తను చేసేదంతా నెగిటివిటీ. ఇట్లా వాళ్ళు పుట్టి పెరిగిన వాతావరణాన్ని బట్టి, ఆలోచన విధానాన్ని బట్టి, ఇప్పుడు మ్యారేజ్ల విషయంలో బీజము అంటే ఇదే బీజం. ఈ బీజము అనేది నీవు ఏ రకంగా వేస్తే అదే వృక్షాన్ని నువ్వు చూస్తావు, అదే ఆలోచన, అదే నీ జీవితంగా ఉంటుంది, అదే నీవు ఆలోచించి మాట్లాడి రియాక్ట్ అయ్యే వ్యవహారం, అదే బీజం.